హలో అండి. ఈరోజు మనం ఏపీ టెట్ 2024 అక్టోబర్లో జరిగిన పేపర్లలో ఈవీఎస్ని చూద్దాం. ఇందులో భాగంగా 6వ తారీఖు ఉదయం ఎస్సిటి పేపర్లు ఇవన్నీ ఉదయం జరిగిన టెట్ పేపర్ ఇది. దీంట్లో ఈవీఎస్ వాటి ఆన్సర్స్ కూడా చూసేద్దాం. కుట్టు యంత్రపు సూది యొక్క చలనం, కుట్టు యంత్రపు సూది యొక్క చలనం ఆవర్తన చలనం మాత్రమే. శాస్త్రీయ భాషలో వీటిని సాధారణంగా ప్రవాహులు అని పిలుస్తారు. వీటిని ప్రవాహులు అని పిలుస్తారు. ద్రవ మరియు వాయు పదార్థాలను మంటను ఉత్పత్తి చేయుటకు అవసరం కాని కారకం, మంటను ఉత్పత్తి చేయుటకు అవసరం కాని కారకం నైట్రోజన్. ఆక్సిజన్ అవసరమే, ఇంధనం అవసరమే, ఉష్ణోగ్రత అవసరమే. నైట్రోజన్ ఒక్కటే అవసరం లేదు. సెట్ ఏలోని దారాలను సెట్ బిలో వాటి ఉపయోగంతో జతపరచండి అన్నాడు. సెట్ ఏలో దారాలని సెట్ బిలోని వాటి ఉపయోగంతో జతపరచాలంట మనం. పీఈటీ, నైలాన్, రేయాన్, పాలిస్టర్, కార్పెట్లు, దుస్తులు, సీసాలు, పారాచూట్లు. చూడండి, పీఈటీది సీసాల తయారీకి వాడతారు. నైలాన్ అనేది పారాచూట్ల తయారీలో వాడతారు. రేయాన్ అనేది కార్పెట్ల తయారీలో వాడతారు. పాలిస్టర్ అనేది దుస్తుల తయారీలో వాడతారు. ఆన్సరు 4. ఇది హరిత గృహ వాయువు కాదు. ఇది హరిత గృహ వాయువు కాదు, నైట్రోజన్. పదునైన కొరికే దంతాలు మరియు బలమైన నమిలే దంతాలు గల జంతువు ఏది? పులి, జీబ్రా, కుక్క, గుర్రం. పదునైన కొరికే దంతాలు మరియు బలమైన నమిలే దంతాలు వేటికి ఉంటాయి? దేనికి ఉంటాయి? జీబ్రాకి, గుర్రానికి. జీబ్రాకి, గుర్రానికి. అంటే పదునైన కొరికే దంతాలు గడ్డిని కొరకడానికి, బలమైన నమిలే దంతాలు ఆ కొరికిన గడ్డిని నమలటానికి. అంటే శాకాహారుల్లో ఇవి ఉంటాయి అన్నమాట. కాబట్టి ఆన్సరు BD 2. పచ్చికలకు మరియు కాఫీ పంటలకు నీరు అందించుటకు ఉపయోగపడే నీటి పారుదల విధానం ఏమిటి? తుంపర పద్ధతి. పుపుస సిరకు సంబంధించి సరి అయిన వాక్యం. పుపుస సిరకు సంబంధించి సరైన వాక్యం. ఆమ్లజని సహిత రక్తాన్ని గుండెకు చేర్చును. ఆమ్లజని సహిత రక్తాన్ని గుండెకు చేర్చును. స్టోలం ద్వారా శాఖీయ వ్యాప్తి జరిపే మొక్క ఏది? స్టోలం ద్వారా శాఖీయ వ్యాప్తి జరిపే మొక్క స్ట్రాబెర్రీ. జీవావరణ పిరమిడ్లకు సంబంధించి సరి అయిన వాక్యం. జీవావరణ పిరమిడ్లకు సంబంధించి సరి అయిన వాక్యం. పిరమిడ్ శిఖర భాగంలో ఉత్పత్తిదారులు ఉండవు. వ్యక్తి మరియు వారు ఉపయోగించే పనిముట్ల యొక్క సరైన నమూనాలను, సమూహాలను గుర్తించండి. రైతు, పికాక్స్, క్షురకుడు, బ్రష్, దర్జీ, బాబిన్స్. రైతు బ్రష్, క్షురకుడు తాపి, దర్జీ పికాక్స్. రైతు తాపి. ఆన్సరు రైతు పిక్ ఆక్స్.
క్షురకుడు బ్రష్, దర్జీ బాబిన్స్. తర్వాత ట్రాఫిక్ అవాంతరాలను, ప్రమాదాలను నివారించడానికి ప్రతి ఒక్కరూ అనుసరించవలసింది ట్రాఫిక్ నియమాలను అనుసరించాలి. అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రధాన కేంద్రం పాడేరు. క్రింది వానిలో ఆంధ్రప్రదేశ్లో పెన్నా నది ప్రవహించని జిల్లా నంద్యాల, వైఎస్ఆర్ కడప, సత్యసాయి, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు. నంద్యాలలో ప్రవహించదు. అక్షాంశాలకు సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి. అక్షాంశాలు ఒకదానికొకటి ఎప్పటికీ కలవవు. అక్షాంశాలు భూమధ్య రేఖకు సమాంతరంగా ఉండే అదృశ్య రేఖలు. ఆన్సరు బి, డి. కేరళ రాష్ట్రంలో ప్రధానంగా ఉన్న సహజ వృక్ష సంపద ఉష్ణమండల సతతహరిత అడవి. ఈ సంవత్సరంలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో అతి తక్కువ ఓటింగ్ శాతం నమోదైంది. ఏ సంవత్సరం? 1971లో. క్రింది వానిలో ఆంధ్రప్రదేశ్కు చెందని స్వాతంత్ర సమరయోధులు సరోజినీ నాయుడు. క్రింది వానిలో ఉపగ్రహాలు లేని గ్రహాలను గుర్తించండి. ఉపగ్రహాలు లేని గ్రహాలు బుధుడు, శుక్రుడు. ఢిల్లీ సుల్తాన్ రాజవంశంలో అత్యధిక కాలాన్ని పరిపాలించింది ఎవరు? తుగ్లక్ వంశం. ఇది వ్యవసాయానికి భౌతిక పెట్టుబడి నేల. సింధు లోయ నాగరికత కాలం నాటి గొప్ప స్నానవాటిక ఈ నగరంలో బయల్పడింది. ఏ నగరంలో బయల్పడింది? మొహంజోదారోలో బయల్పడింది. తర్వాత ఈ పాండ్య వంశ రాజు పరిపాలనను మార్కోపోలో ప్రశంసించాడు. కులశేఖరుడు. స్వతంత్ర భారతదేశం మొదటి ఆరోగ్య శాఖ మంత్రి ఎవరు? రాజ్కుమార్ అమృత్ కౌర్. జ్ఞాన సముపార్జన ఎప్పుడు పరస్పరాశ్రితంగా ఉంటుంది. పెద్దల కంటే పిల్లలు బాగా గ్రహిస్తారు. జ్ఞానాన్ని సృష్టించడంలో వాళ్ళకున్న సామర్థ్యాన్ని, పాత్రను మనం గుర్తించాలి అని తెలిపింది ఎవరు? యశ్పాల్ శర్మ. విలువల ఆధారిత నిర్ణయంతో కూడిన అంతిమ ముగింపునివ్వడాన్ని ఇలా అంటారు: మూల్యాంకనం. కార్డుబోర్డు లేదా చెక్కబోర్డు మీద ఖచ్చితమైన దూరంలో రంధ్రాలుండే బోధనా పరికరం ఏంటి? కార్డుబోర్డు లేదా చెక్కబోర్డు మీద ఖచ్చితమైన దూరంలో రంధ్రాలుండే బోధనా పరికరం ఏమిటి? పెగ్బోర్డ్. సాంఘిక పరిసరాల్లో హృదయపూర్వకంగా, ఉద్దేశపూర్వకంగా కొనసాగే ఒక కార్యకలాపమే ప్రాజెక్ట్ అని నిర్వచించింది ఎవరు? కిల్పాట్రిక్. సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకాల రూపకల్పనలో అనుసరించే మార్గదర్శక సూత్రాలను గుర్తించండి. సమ్మిళిత విధానం, నిరంతర సమగ్ర మూల్యాంకనం, నిత్య జీవిత అనుభవాలకు పాఠ్యాంశాలను అనుసంధానం చేయటం. ఆన్సరు 2. క్రమబద్ధ శిక్షణ ఉపగమం కిందికి రాని అంశం ఏమిటి? క్రమబద్ధ శిక్షణ ఉపగమం కిందకి రాని అంశం వివిధ సబ్జెక్టులను వేరు చేయడం. ఇది 6వ తారీఖు మధ్యాహ్నం సెషన్లో జరిగిన ఎస్సిడి పేపర్. దాంట్లో ఉన్న సైన్స్ బిట్స్. క్రింది వానిలో అతిపెద్ద పరిమాణం ఏమిటి? క్రింది వానిలో అతిపెద్ద పరిమాణం 1.1 మీటర్. విద్యుత్ అయస్కాంత ఫలితంపై ఆధారపడి పనిచేసే పరికరం
విద్యుత్ అయస్కాంత ఫలితంపై ఆధారపడి పనిచేసే పరికరం విద్యుత్ గంట. ధ్వని తీవ్రతకు ప్రమాణం డెసిబుల్స్. వాహనాల్లో పెట్రోలు డీజిల్ ప్రత్యామ్నాయంగా వాడదగిన ఇంధనం ఏమిటి? వాహనాల్లో పెట్రోలు డీజిల్కు ప్రత్యామ్నాయంగా వాడదగిన ఇంధనం సిఎన్జి. ఇద్దరు విద్యార్థులు ఇచ్చిన ఈ ప్రకటనలను చదివి సరైన ఐచ్ఛికాన్ని ఎంచుకోండి. మెరుపుల వల్ల నత్రజని స్థాపన జరుగుతుంది. రైజోబియం అనే బ్యాక్టీరియా నత్రజని స్థాపన చేస్తుంది. ఎవరు కరెక్టు? ఇద్దరు ఒప్పు. క్రింది వానిలో ఉభయాహారులను గుర్తించండి. ఎలుక, తోడేలు, కోడి, ఎలుగుబంటు. వీటిల్లో ఉభయాహారులు అన్నాడు. ఉభయాహారులు అంటే అన్ని రెండు తినేవి అన్నమాట. మాంసాహారం, శాకాహారం రెండు తినేవి ఉభయాహారులు. ఇవి ఎలుక ఉభయాహారే, కోడి ఉభయాహారే, ఎలుగుబంటి ఉభయాహారే. కానీ తోడేలు మాత్రం మాంసాహారి. ఆన్సరు 2 కాదండి, 2 కాదు 3. ఎలుక, కోడి, ఎలుగుబంటి. సిట్రస్ కాంకర్ వ్యాధి జనకం బ్యాక్టీరియా. అవాయు శ్వాసక్రియ జరుపునవి. ఏంటి అవాయు శ్వాసక్రియను జరిపేది? మొలకెత్తే విత్తనాలు. కప్పలో రూప విక్రయానికి నియంత్రించే హార్మోన్ థైరాక్సిన్. ఇది ఎన్ని టెట్టు పేపర్లలో అడిగారో ఈ బిట్. అసలు ఈ బిట్టు లేకుండా సైన్స్లో కనీసం ఒక టెట్టు పేపర్ అయినా సరే ఉండదన్నమాట. అన్నిసార్లు అడిగారు ఈ బిట్ని. వాతావరణ మార్పులపై ప్రజలకు అవగాహన కల్పించి 2018లో ఐక్యరాజ్య సమితి వాతావరణంపై మార్పుపై ప్రసంగించిన స్వీడన్కు చెందిన పర్యావరణ శాస్త్రవేత్త ఎవరు? గ్రేట్ థన్బర్గ్. కుమ్మరి ఎండిన కుండలను దీనిలో కాలుస్తాడు. కుమ్మరి ఎండిన కుండలను కొలిమిలో కాలుస్తాడు. నృత్య కళాకారులు భావాలను వ్యక్తీకరించుటకు వేటిని ఉపయోగిస్తారు? ముద్రలను ఉపయోగిస్తారు. గణరాజ్యాలను జయించిన రాజవంశం ఏమిటి? గుప్త వంశం. పక్షిఖండం అని దీనిని పిలుస్తారు. పక్షిఖండం అని దక్షిణ అమెరికాని పిలుస్తారు. భారత రాజ్యాంగ సభకు సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి. భారత రాజ్యాంగ సభ సభ్యులలో 28 మంది షెడ్యూల్డ్ కులానికి చెందినవారు అనేది తప్పు. మిగిలినవన్నీ కరెక్టే. చూడండి. బ్రిటిష్ ప్రావిన్సుల నుండి 292 మంది సభ్యులు ఎన్నికయ్యారు. స్వదేశీ సంస్థానాల నుంచి 93 మంది సభ్యులు సిఫార్సు చేయబడ్డారు. భారత రాజ్యాంగ సభ మొత్తం సభ్యుల సంఖ్య 389. స్త్రీ పురుష తులన అనే పుస్తకాన్ని వ్రాసిన వారు? తారాబాయి షిండే. దక్కన్ పీఠభూమికి సంబంధించి సరైన అంశాన్ని గుర్తించండి. దక్కన్ పీఠభూమికి సంబంధించి సరైన అంశాన్ని గుర్తించండి. దక్కన్ పీఠభూమి అగ్ని పర్వతాల మూలాలకు చెందినది. రాయలసీమలో అధిక భాగం దక్కన్ పీఠభూమికే చెందింది. తర్వాత దక్కన్ పీఠభూమి లావా పీఠభూమి. ఈ ఆన్సరు 3 ABD. విధి నిర్వహణ వల్లనే అసలైన హక్కులు సంక్రమిస్తాయి అని చెప్పిన వారు ఎవరు? మహాత్మా గాంధీ. ఈ పరిశ్రమ అభివృద్ధి చెందుతున్న పరిశ్రమల క్రిందకి రాదు. ఏది? ఇనుము ఉక్కు పరిశ్రమ. అక్బర్ తన సామ్రాజ్యాన్ని ఈ క్రింది విధంగా విభజించాడు. సుబాలు, సర్కార్లు, పరగణాలు. అమరలింగేశ్వర స్వామి దేవాలయం ఈ నది ఒడ్డున ఉంది. కృష్ణా నది ఒడ్డున ఉంది. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో 5వది
ఏంటి? సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో 5వది లింగ సమానత్వం. హేలీ తోకచుక్క చివరిసారిగా ఈ సంవత్సరంలో కనిపించింది 1986లో. బొడ్డు పొన్న వృక్షం ఈ అడవిలో పెరుగుతుంది, మడ అడవుల్లో పెరుగుతుంది. క్రింది వాటిలో విజ్ఞాన శాస్త్రవేత్తల లక్షణం కానిది ఏమిటి? ఏదైనా నిర్ణయాన్ని అంత్య నిర్ణయంగా అంగీకరిస్తాడు. తరిగిపోయే మరియు తరగని శక్తి వనరులు వాటి ఉపయోగంపై ఫ్లోచార్ట్ తయారు చేయమని ఉపాధ్యాయుడు విద్యార్థులకు సూచించాడు. ఇది ఏ విద్యా ప్రమాణం? పట నైపుణ్యం. నమూనాలు, మాదిరులు, వస్తువులు, తోలుబొమ్మలు వంటి బోధనోపకరణాల సాధనములు ఈ కోవకి చెందుతాయి. త్రిమితీయ సాధనాలు. జాతీయ నూతన విద్యా విధానం 1986 గుర్తించిన 10 మౌలిక విద్యా ప్రణాళిక రంగాలకు సంబంధం లేనిది. అశాస్త్రీయ ధోరణి. పాఠశాల వాతావరణంలోకి తీసుకొచ్చిన జీవిత అంశమే ప్రాజెక్ట్ అన్నది ఎవరు? బిల్లార్డ్. క్షేత్ర పర్యటనలో 3వ సోపానం ఏమిటి? అమలు చేయటం. క్షేత్ర పర్యటనలో 3వ సోపానం అమలు చేయటం. ఇది 7వ తారీఖు మార్నింగ్ సెషన్ జరిగిన ఎస్సిటి టెట్ పేపర్. క్రింది వానిలో పాక్షిక పారదర్శక వస్తువు ఏది? పాక్షిక పారదర్శక వస్తువు పొగమంచు. ఒక వేడి టీ కప్పులో ఒక రాగి చెంచా ముంచబడింది. దాని మరొక చివర ఎలా వేడి చేయబడుతుంది? ఉష్ణ వహన ప్రక్రియ ద్వారా వేడెక్కుతుంది. ఇది 10th క్లాస్ కొత్త ఫిజిక్స్ టెక్స్ట్ బుక్లో వెనకాల ఇచ్చారన్నమాట. ఇవి చేయండి అని. వాటిలో ఉంది బిట్టు. యాంటాసిడ్ మాత్రలో ఉండే ప్రధాన అఘటకము ఏమిటి? మెగ్నీషియం హైడ్రాక్సైడ్. క్రింది వానిలో సరైన వాక్యము. POC ఒక థర్మోప్లాస్టిక్. చాలా ఎక్కువ వాలు భ్రమణాక్షం గల గ్రహం ఏమిటి? వాలు భ్రమణాక్షం కలిగిన గ్రహం యురేనస్. పుష్పంలో కీలంను కలిగి ఉండే భాగం ఏది? పుష్పంలో కీలాన్ని కలిగి ఉండే భాగం అండకోశం. స్వంత డిఎన్ఏను కలిగి ఉండని కణాంగం. అంతర్జీవ ద్రవ్యజాలము. పెప్సిన్ అనే ఎంజైమ్ కలిగి ఉండే జీర్ణ రసం ఏమిటి? జఠర రసం. గనడోట్రోఫిన్ హార్మోన్ విడుదల చేయు గ్రంథి ఏమిటి? పీయూష గ్రంథి. ఎండమిక్ జాతులు అనగా ఒక నిర్దిష్ట ప్రాంతంలో మాత్రమే ఉండే జాతులు. పరోక్ష భావ వ్యక్తీకరణ సాధనాలు మాత్రమే కలిగి ఉన్న సరైన సమూహాన్ని గుర్తించండి. మెయిలు, పోస్ట్ కార్డులు, ఫోన్ కాల్. క్రింది వాటిలో మురికివాడ ఏర్పడటానికి కారణం కానిది ఏమిటి? క్రింది వానిలో మురికివాడ ఏర్పడటానికి కారణం కానిది శాశ్వత నివాసాలు. ఆంధ్రప్రదేశ్లోని కొండలు అన్నీ నెలకొన్న జిల్లాలకు సంబంధించి సరికాని జతను గుర్తించండి. కొండపల్లి కొండలు ప్రకాశం జిల్లా అనేది సరికాదు. కొండపల్లి కొండలు కృష్ణా జిల్లాలో ఉన్నాయి. పంచగంగ ఈ నదికి ఉపనది. పంచగంగ ఈ నదికి ఉపనది. కృష్ణా నదికి ఉపనది. రాజసింహుడు అనే పేరుతో ప్రసిద్ధి చెందిన పల్లవ రాజు ఎవరు? 2వ నరసింహవర్మ. ఆహారం పొందే హక్కు ఈ అధికరణలో ఇమిడి ఉంటుంది. ఆర్టికల్ 21. వేసవి పొడి వాతావరణం, శీతాకాలం ఒక మాదిరి నుండి అధిక వర్షాలు అనేది ఈ ప్రాంత ప్రధాన లక్షణం. మధ్యధరా ప్రాంతం. భారతదేశంలో ఈ ప్రాంతంలో 1797 నాటికి బ్రిటిష్ వారి ఆధీనంలో లేదు. భారతదేశంలో ఈ ప్రాంతం 1797 నాటికి బ్రిటిష్ వారి ఆధీనంలో
లేదు, మైసూర్. మీరాబాయి వీరికి శిష్యురాలు. సంత్ రవిదాస్కి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఉండవలసిన కనీస వయస్సు 21 సంవత్సరాలు. మలేషియాలో విస్థాపన వ్యవసాయాన్ని ఇలా పిలుస్తారు, లేదాంగ్. తొలివేద కాలపు రాజకీయ జీవనానికి సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి. రాజు నియంతలాగా పరిపాలించేవాడు. పర్యావరణం అనే పదం ఎన్విరోనర్ అనే ఈ భాషా పదం నుండి ఉత్పత్తి అయినది. ఫ్రెంచ్. భారత జాతీయ అభిలేఖాగారం ఈ సంవత్సరం ఏర్పాటు చేయబడినది. 1920. విద్యార్థి తరగతి గదిలో పంటలు పాఠం విన్న తర్వాత దగ్గరలో వ్యవసాయ క్షేత్రాలను సందర్శించి పంటలకు ఆశించే చీడపీడల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి కనబరిచాడు. ఇది దేనిని సూచిస్తుంది? ప్రతిస్పందనను సూచిస్తుంది. పిల్లలు ఎంత నేర్చుకున్నారని తెలుసుకోవడానికి మూల్యాంకనం చేయడానికి బదులు నేర్చుకోవడానికి దోహదపడేలా మూల్యాంకనం విధానాలు ఉండాలి అని చెప్పింది SCF 2011. చిన్న మొక్కను కానీ మొక్కలో కొంత భాగాన్ని కానీ సేకరించి ఎండపెట్టి భద్రపరిచిన సాధనం హెర్బేరియం. ఆంధ్రప్రదేశ్లో సంగ్రహణాత్మక మూల్యాంకనంలో పఠ నైపుణ్యానికి కేటాయించిన భారత్వ శాతం 15%. సహజమైన సన్నివేశంలో పూర్తి చేసిన సమస్యాత్మక కార్యకలాపాలే ప్రాజెక్ట్ అని నిర్వచించింది ఎవరు? స్టీవెన్సన్. సాంఘిక శాస్త్రంలో నిర్ధారించిన విద్యా ప్రమాణాల సంఖ్య 6. ఇది 7వ తారీఖు మధ్యాహ్నం SGT పేపర్ అండి. అధిక ద్రవీభవన బిందువు ఫిలమెంట్, అల్ప ద్రవీభవన బిందువు ఫ్యూజ్. బలానికి సంబంధించి క్రింది వానిలో సరికాని వాక్యం ఏమిటి? బల్లాలు ఎల్లప్పుడూ నిత్యత్వం. బలాలట్టుంది. ఆదర్శ ఇంధనం విషయంలో సరికాని వాక్యం ఏమిటి? ఇది అవాంఛనీయ పదార్థాలను వదులుతుంది. క్రింది వానిలో మెరుపుల నుండి భద్రతకు సంబంధించి సరి అయినది? పార్కులలో ఆశ్రయం పొందటం. క్రింది వానిలో సరికాని వాక్యం ఏమిటి? మొక్కలు శ్వాసక్రియ కోసం కార్బన్ డైఆక్సైడ్ ఉపయోగించుకుంటాయి అనేది సరికాదు. శ్వాసక్రియ కోసం మొక్కలు కూడా ఆక్సిజన్ ఉపయోగించుకుంటాయి. క్రింది వానిలో కొద్ది మొత్తంలో మూత్రము, పొడి పేడ విసర్జించే మరియు చెమట పట్టని జీవి ఏది? ఒంటె. ఆహార పదార్థాలను నిల్వ చేయుటకు వినియోగించే రసాయనాలు సోడియం బెంజోయియేట్, అలాగే సోడియం మెటాబైసల్ఫేట్. ఆన్సర్ 3, A మరియు C. లైకెన్ దీనికి ఉదాహరణ? సహజీవనానికి ఉదాహరణ. యూరోక్రోమ్ను ఉత్పత్తి చేయు అవయవం ఏమిటి? కాలేయం. మురుగునీటిలో అకర్బన మలినాలు, లోహాలు మరియు నైట్రేట్లు. సైనికులు దేశాన్ని శత్రువుల నుండి కాపాడుతున్నట్లే వీరు మనల్ని వ్యాధుల నుండి కాపాడతారు. ఎవరు? పారిశుద్ధ్య కార్మికులు. ఈ ప్రాంతం ఆంధ్ర కాశ్మీర్గా పిలువబడుతుంది. లంబసింగి. వత్స మహాజనపదం రాజధాని. వత్స మహాజనపదం రాజధాని కౌశాంబి.
ఈ సిద్ధాంతం ఈ సిద్ధాంతం ప్రకారం సూర్యునితో సంబంధం ఉన్న ధూళి మరియు వాయువులతో కూడిన మేఘం నుండి గ్రహాలు ఏర్పడ్డాయి. నీహారిక పరికల్పన సిద్ధాంతం. కృష్ణానది ఉపనదులు సంబంధించి భిన్నంగా ఉన్న దానిని గుర్తించండి. వార్త. జీవన భృతి పొందే హక్కు జీవించే హక్కులో ఒక భాగం అని పేర్కొన్న సుప్రీంకోర్టు తీర్పు. వోల్గా టెల్లిస్ వర్సెస్ బాంబే మున్సిపల్ కార్పొరేషన్ తీర్పు. రుద్రమదేవి పరిపాలన కాలం క్రీస్తు శకం 1262 నుంచి 1289 వరకు. సహజ వాతావరణం మాత్రమే సృజనాత్మకత అభ్యసనాన్ని ప్రోత్సహిస్తుంది అని భావించిన వారు రవీంద్రనాథ్ ఠాగూర్. భారత జాతీయ చిహ్నం 4 సింహాల గుర్తును అధికారికంగా గుర్తించిన రోజు జనవరి 26, 1950. సాంఘిక ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం అన్ని వర్గాల ప్రజలు సమావేశానికి నామ్ఘర్లను ప్రారంభించిన వారు శంకరదేవుడు. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా సౌర పవన శక్తిని ఉపయోగించి బస్సు షెల్టర్ను ఏర్పాటు చేసిన దేశం ఏంటి? స్కాట్లాండ్. సింధు లోయ నాగరికతకు సంబంధించి సరైన అంశాలను గుర్తించండి. పశువులు, మేకలు, పందులు, గుర్రాలు, కుక్కలు మరియు గాడిదలను వీరు పెంచేవారు. పత్తిని మొట్టమొదట పండించింది వీరే. అరేబియా సముద్రంలోని లోతాల్ నౌకాశ్రయం ద్వారా వీరు వ్యాపారం చేసేవారు. ఈ 3 కరెక్ట్. బాలల ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టాన్ని భారత పార్లమెంట్ ఆమోదించిన సంవత్సరం 2009. క్రింది వారిలో రాష్ట్ర కార్యనిర్వహణ శాఖలో భాగం కాని వారు ఎవరు? స్పీకర్. విజ్ఞాన శాస్త్రం కేవలం జ్ఞానాన్ని పొందుపరచడమే కాకుండా పదే పదే ఆ జ్ఞానాన్ని ధృవీకరిస్తుంది అని వ్యాఖ్యానించింది ఎవరు? ఫ్రెడరిక్ ఫ్రిడ్జ్. జ్ఞానేంద్రియాలు ఎన్ని? అవి ఏవి? ఈ ప్రశ్న ఈ రకానికి చెందిన ప్రశ్న. లఘు సమాధాన ప్రశ్న. పరస్పర సంబంధం ఉన్న సుదీర్ఘ సబ్జెక్టు విషయాన్ని యూనిట్ అంటారు అని అన్నది ప్రెప్సన్. విద్యార్థిలో బోధనాభ్యసన ప్రక్రియల ద్వారా నేర్చుకున్న మొత్తం అంశాలను పరీక్షించే మూల్యాంకనం సంగ్రహణాత్మక మూల్యాంకనం. ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకం సూచించిన మొత్తం అభ్యసన సూత్రాలు 6. ప్రభుత్వ నిర్మాణ క్రమాన్ని, నిర్వహణ విధానాన్ని ఈ చార్ట్ ద్వారా చక్కగా ప్రదర్శించవచ్చు. వ్యవస్థాక్రమ చార్టు. ఇది 8వ తారీఖు 10వ నెల 2024 మార్నింగ్ జరిగిన టెట్ పేపర్ ఎస్జిటి వాళ్ళది. క్రింది వాటిలో ఏ అక్షరాలు కుడి ఎడమల తారుమారు జరగదు? ఏ అక్షరాలు కుడి ఎడమల తారుమారు జరగదు? HOT. దండాయస్కాంతపు ధ్రువాలు ఇక్కడ ఉన్నాయి. ఎక్కడ ఉంటాయి? దండాయస్కాంతపు 2 చివర్లలో ఉంటాయి. ఆమ్ల ద్రావణంలో ఫినాప్తలిన్ సూచిక రంగు ఏమిటి? రంగు ఉండదు. విధ్వంసక భూకంపం సంభవించినప్పుడు రిక్టర్ స్కేలుపై తీవ్రత 7 కంటే ఎక్కువ. ప్రకటనలను చదివి ఇచ్చిన సరైన ఐచ్ఛికాన్ని ఎంచుకోండి. ధ్రువ నక్షత్రం కదులుతున్నట్టుగా కనిపించదు. ధ్రువ నక్షత్రం భూమి అక్షం దిశలో ఉంటుంది. హరీష్ మరియు సురేష్ ఇద్దరు చెప్పింది నిజమే. అంటే ధ్రువ నక్షత్రం కదులుతున్నట్టుగా కనిపించదు మరియు అది భూమికి అక్షం దిశలోనే ఉంటుంది. తర్వాత కాండపు అడుగు భాగాన కొమ్మలను కలిగి మరియు గట్టిగా ఉండి మందంగా ఉండని కాండం కలిగిన మొక్కలను ఏమంటారు?
ఏమంటారు? పొదలు అంటారు. జీవ నత్రజని స్థాపకాలుగా పిలువబడేవి ఏవి? రైజోబియం బ్యాక్టీరియా, అలాగే నీలి ఆకుపచ్చ శైవలాలు. శ్వాసక్రియ ఒక విచ్ఛిన్న క్రియ, ఎందుకనగా ఇందులో సంక్లిష్ట ఆహార అణువులు విడగొట్టబడతాయి. స్పాంజి వంటి విత్తన కవచం గల విత్తనాలు దీని ద్వారా వ్యాప్తి చెందుతాయి. స్పాంజి వంటి విత్తన కవచం గల విత్తనాలు దీని ద్వారా వ్యాప్తి చెందుతాయి, నీరు ద్వారా. మన ఇంటి పర్యావరణ హితంగా చేయుటకు పాటించకూడని అంశం. పర్యావరణ హితంగా చేయుటకు పాటించకూడని అంశం తడి చెత్తను పొడి చెత్తను ఒకే చెత్త బుట్టలో వేయడం. సఫాయి కర్మచారులను వారి వృత్తి నుండి విముక్తి కలిగించిన పునరావాసం కల్పించడానికి కృషి చేసిన వ్యక్తి ఎవరు? సఫాయి కర్మచారులను వారి వృత్తి నుండి విముక్తి కలిగించి పునరావాసం కల్పించడానికి కృషి చేసిన వ్యక్తి బెజవాడ విల్సన్ అంట. పక్షులు ధాన్యపు గింజలను తినకుండా ఉండటానికి రైతులు పొలంలో వీటిని పెడతారు. దిష్టి బొమ్మలను పెడతారు. బంగ్లాదేశ్తో సరిహద్దు పంచుకొని భారతీయ రాష్ట్రం ఏది? సిక్కిం. సయ్యద్ వంశ స్థాపకుడు ఎవరు? కిజర్ ఖాన్. మగధ రాజ్యానికి సంబంధించి సరి అయిన వాక్యాలను గుర్తించండి. మగధ రాజ్యానికి సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి. మగధ రాజ్యానికి మొదటి రాజు బింబిసారుడు. మహాపద్మనందుని కాలంలో మగధ రాజ్యం వాయువ్యం నుండి ఒడిస్సా వరకు విస్తరించింది. అలాగే అడవుల నుండి ఏనుగులు పట్టుకొని యుద్ధాలలో పోరాడటానికి వాటికి శిక్షణ ఇచ్చేవారు. ABD. బ్రిటిష్ వారి కాలంలో భారతదేశంలో పర్షియన్ భాష చదవగల, రాయగల, బోధించగల వ్యక్తిని ఇలా పిలిచేవారు, మున్షి అని పిలిచేవారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో 11వది ఏమిటి? సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో 11వది సుస్థిరమైన నగరాలు మరియు సమాజం. సిద్ధవటం కోట ఈ నది ఒడ్డున కలదు, పెన్నా నది. ప్రముఖ పర్యావరణ కార్యకర్త గ్రేటా థన్బర్గ్ ఈ దేశానికి చెందినవాడు. స్వీడన్. ఇందాక పేపర్లో ఇదే బిట్ అడిగారు. స్వీడన్కి చెందిన ఆయన పేరు అడిగారు. ఈసారి ఆయన పేరు ఇచ్చి ఆయన దేశం అడిగారు. భారత రాజ్యాంగంలోని ఈ అధికరణ స్థానిక స్వపరిపాలనను గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 40. విజయనగర రాజుల వంశకాలంలో సందర్శించిన విదేశీ యాత్రికులకు సంబంధించి సరికాని జతను గుర్తించండి. ఫెర్నాండో న్యూజిన్. హరిహర 2. ప్రపంచంలోని నాణ్యమైన ఇనుప ధాతువు అధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశం ఏమిటి? బ్రెజిల్. మహాజనపదాలకు సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి. మహాజనపదాలకు సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి. యుద్ధంలో బందీలై రైతులకు అమ్ముడుపోయిన వారు దాసులు. వ్యవసాయంలో చేసే భూ యజమానులు గహపతి లేదా గృహపతి అనేవారు. పండిన పంటలో రాజుకిచ్చే ఒక భాగమే భాగ. ఆన్సరు 3. భౌగోళిక స్వరూపం ఆధారంగా భౌతిక మార్కెట్ పరిధిలోకి రాని మార్కెట్ను గుర్తించండి. పొరుగు మార్కెట్లు. బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణలో భావావేశ రంగంలోని లక్ష్యాలు ఆధిపత్య శ్రేణి ఈ సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది. అంతర వృద్ధి.
ఉపాధ్యాయుడు నీటి వనరుల సంరక్షణపై ఒక కరపత్రాన్ని తయారు చేయమని విద్యార్థులకు సూచించాడు. ఇది ఏ విద్యా ప్రమాణానికి చెందినది? ప్రశంస, విలువలు, జీవ వైవిధ్యం, నిజ జీవిత వినియోగం. ద వరల్డ్ ఆఫ్ సైన్స్ ఆబ్జెక్ట్స్ అనే 150 చిత్రాలతో కూడిన పుస్తకాన్ని బాల్యస్థాయి విద్యార్థుల కోసం ప్రచురించిన వారు ఎవరు? జాన్ ఆమస్ కొమెనియస్. ఈ క్రింది వానిలో ఉపాధ్యాయుని వ్యక్తీకరణ నైపుణ్యంలోనికి రాని నైపుణ్యాన్ని గుర్తించండి. మార్గదర్శకత్వం. ఒక పాఠశాలలో గత 5 సంవత్సరాలలో ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి ఉపయోగించే గ్రాఫులు. బార్ గ్రాఫ్లు. కల్పిత సన్నివేశంలో సమస్యల పరిష్కారానికి ఉపకరించే అభ్యసన ప్రక్రియ అనుకరణ. ఇది 8వ తారీఖు మధ్యాహ్నం జరిగిన ఎస్జిటి క్వశ్చన్ పేపర్. ఒక వస్తువు 120 మీటర్ల దూరాన్ని ప్రయాణించడానికి 2 నిమిషాల సమయం తీసుకున్నది. అయినా దాని వేగం ఎంత? 1 మీటర్ పర్ సెకను. ఈ సంకేతం సూచించే విద్యుత్ ఉపకరణం ఏమిటి? బ్యాటరీ. ధ్వని తరంగం గాలిలో ప్రయాణించినప్పుడు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి బదిలీ అయ్యే రాశి శక్తి. కార్బన్ డయాక్సైడ్ ఉత్తమ మంటలను ఆర్పే పదార్థం. కార్బన్ డయాక్సైడ్ ఇంధనానికి ఆక్సిజన్కు మధ్య అడ్డుపడుతుంది. ఈ రెండిట్లో ఏది కరెక్టు అని అడిగారు. ఈ రెండు, ఏ మరియు ఆర్ రెండు సరైనవి. మురుగునీటిని శుద్ధి చేయు విధానంలో గుడ్డలు మరియు నాప్కిన్లను తొలగించే పరికరం ఏమిటి? బార్ స్క్రీన్. క్రింది వానిలో ఉభయచర జీవిని గుర్తించండి. సాలమాండర్. తగినంత సూర్యరశ్మి తగలకపోవడంతో ఈ విటమిన్ లోపం ఏర్పడుతుంది. కాల్సిఫెరాల్. కుడికర్ణిక మరియు జఠరికల మధ్య గల కవాటం ఏమిటి? త్రిపత్ర కవాటం. మానవునిలో గ్రాఫియన్ పుటికలు అభివృద్ధి మరియు పాల ఉత్పత్తిని నియంత్రించే హార్మోన్ ఏమిటి? ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. మార్బుల్ క్యాన్సర్కు ప్రధాన కారణం ఏమిటి? ఆమ్లవర్షం. చీమలు ఒకదానితో మరొకటి తన భావాలను వ్యక్తపరచడానికి వేటిని ఉపయోగిస్తాయి? కాళ్ళు మరియు తల. కుమ్మరి కుండలను తయారు చేయుట సరైన విధాన క్రమం. మట్టిని నీటితో తడిపి పిసికి మెత్తగా చేయటం. తర్వాత మట్టిని కుండ రూపంలో మలచటం. తర్వాత కుండలను నీడలో ఆరబెట్టడం. తర్వాత ఎండిన కుండలను కొలిమిలో కాల్చడం. 1 ఆన్సర్. అన్నమయ్య జిల్లా ప్రధాన జిల్లా కేంద్రం ఎక్కడుంది? రాయచోటి. మహాజనపద కాలం నాటి గణరాజ్యాలకు సంబంధించి సరైన అంశాలను గుర్తించండి. గణరాజ్యాల్లో ఒక పరిపాలకుడికి బదులుగా పరిపాలకుల బృందం ఉండేది. ప్రతి పరిపాలకుడు తమకు తామే రాజు అని పిలుచుకునేవారు. పరిపాలకులు అందరూ సమావేశమై అందరికీ సంబంధించిన అంశాలపై వాదోపవాదాలు, చర్చలు జరిగిన తర్వాత నిర్ణయాలు తీసుకునేవారు. క్రింది వాటిలో స్మారకాలకు సంబంధించి భిన్నంగా ఉన్న దానిని గుర్తించండి. ఆభరణాలు. బాలల కోసం జాతీయ కార్యాచరణ ప్రణాళిక 2016 ప్రకారం బాలల హక్కులు ఇన్ని కీలక ప్రాధాన్య రంగాల కింద వర్గీకరించబడ్డాయి.
4. ద్వీపకల్ప పీఠభూమిలో జన్మించి గంగా నదిలో కలిసే ఉపనదిని గుర్తించండి. చంబల్. భీమిలి పట్టణం పురపాలక సంఘం ఏర్పాటైన సంవత్సరం. ఇది కూడా అడిగారమ్మ పోయినసారి టెట్లో ఈ బిట్ కూడా అడిగారు. 1861లో. చెరువుల్లోనూ కాలవల్లోనూ ప్రత్యేకంగా చేపలను పెంచడాన్ని ఇలా పిలుస్తారు. పిసికల్చర్. మానవాళిది ఒకటే కులం, ఒకటే మతం, ఒకటే దేవుడు అని పేర్కొన్నది ఎవరు? నారాయణ గురు. కాకతీయకు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. అటవీ ఉత్పత్తులపై ఇల్లరీ సుంకం విధించేవారు. జైన మతంలో పంచవ్రతాలు లేనిది ఏమిటి? పరిగ్రహం. భారత రాజ్యాంగంలోని ఈ ప్రకరణ విద్యను ప్రాథమిక హక్కుగా గుర్తించింది. 21A. పర్యాటక ప్రదేశమైన భవానీ ద్వీపం ఈ నగరం సమీపంలో ఉంది. విజయవాడ. క్రింది వానిలో విజ్ఞాన శాస్త్ర నిర్మాణంలో ద్రవ్యాత్మక నిర్మాణం కానిది ఏమిటి? పద్ధతులు. నిర్మాణాత్మక మూల్యాంకనంలో లఘు పరీక్ష అనే సాధనానికి కేటాయించబడిన మార్కుల 20. కోబస్ పరిశోధన ఫలితాల ప్రకారం దృష్టి ద్వారా జరుగు అభ్యసన శాతం ఎంత? 83%. సిమ్యులేషన్తో సంబంధం లేని అంశాన్ని గుర్తించండి. సిమ్యులేషన్ నిర్వహణలో ఉపాధ్యాయుడు లేదా శిక్షకుడు ఉంటాడు. తర్వాత అన్వేషణ ఆధారిత ఉపగమంలో 5వ సోపానం ఏమిటి? సమాచార సేకరణ. ఆంధ్రప్రదేశ్లో సంగ్రహణాత్మక మూల్యాంకనంలో విషయావగాహనకు కేటాయించిన మార్కులు 40 మార్కులు. ఇది 9వ తారీఖు మార్నింగ్ సెషన్లో జరిగిన SCT వల్ల టెట్ పేపరు. పతన కిరణానికి దర్పణానికి మధ్య కోణం టీటా అయిన పరావర్తన కోణం విలువ ఎంత? 90 - టీటా. సెల్సియస్ స్కేలు నందు ఉష్ణోగ్రత విలువ దాని పరమ ఉష్ణోగ్రత విలువతో సగానికి సమానం అయిన ఆ విలువ ఎంత? 273 సెంటీగ్రేడ్లు. భౌతిక మార్పు, స్థితిలో మార్పు, రసాయనిక మార్పు, సంఘటనలో మార్పు. ప్రకటనలు చదివి సరైన ఐచ్ఛికాన్ని ఎంపిక చేసుకోండి. చాలా భూకంపాలు భూపలకల కదలికల వల్ల సంభవిస్తాయి. భూగర్భ అణువిస్ఫోటనాలు భూకంపనానికి కారణం అవుతాయి. ఈ రెండిట్లో ఏది కరెక్టు? 2 కరెక్టే. ఉర్సా మేజర్ అనే నక్షత్ర రాశిలో దాని పెద్ద గరిటెలో కనిపించేలా చేసే ప్రముఖ నక్షత్రాల సంఖ్య ఎంత? 7. బాహ్య చెవి మరియు ముక్కు చివరలో ఉండే సంయోగక కణజాలం ఏమిటి? మృదులాస్థి. సరైన సాంప్రదాయ నీటి పారుదల పద్ధతుల జతను గుర్తించండి. కిలకబావి, కపిలీ వ్యవస్థ. ఎంజైములు లేని జీర్ణ రసం ఏమిటి? పైత్యరసం. మానవునిలో ఫలదీకరణ ఈ భాగంలో జరుగుతుంది. ఫాలోపియన్ నాళంలో జరుగుతుంది. చమురు శుద్ధి కర్మాగారాల నుండి విడుదలయ్యే విషపూరిత వాయువులు. చమురు శుద్ధి కర్మాగారాల నుండి విడుదలయ్యే విషపూరిత వాయువులు సల్ఫర్ డయాక్సైడు, అలాగే నైట్రోజన్ డయాక్సైడు. వ్యవసాయ అధికారి ఈ విధంగా రైతులకు సహాయపడతాడు. విత్తనాలు, పనిముట్లు అందించడం ద్వారా సహాయపడతాడు. వలసలకు సహజ కారణాల సమూహాన్ని గుర్తించండి. వరద, తుఫాను, భూకంపం.
వైరా నది ఈ నదికి ఉపనది. వైరా నది ఈ నదికి ఉపనది. కృష్ణానదికి ఉపనది. 11వ శతాబ్దంలో మోటుపల్లి పోర్టును సందర్శించిన విదేశీ యాత్రికుడు ఎవరు? మార్కో పోలో. ఆంధ్రప్రదేశ్లో చెంచులకు సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి. చెంచులు ఒక గిరిజన సమూహం. వారు ప్రాచీన కాలం నుంచి నల్లమల నివాసులు. వారు సాంప్రదాయకంగా వేటగాళ్ళు. ఈ మూడే కరెక్ట్. రైతు బజార్లు మన రాష్ట్రంలో ప్రారంభించిన సంవత్సరం 1999. స్వాతంత్రపు హక్కు ఉల్లంఘనకు ఉదాహరణను గుర్తించండి. స్వాతంత్రపు హక్కు ఉల్లంఘనకు ఉదాహరణను గుర్తించండి. ఒక రాష్ట్ర రాజకీయ నాయకుడు ఇతర రాష్ట్రాల కార్మికులను తన రాష్ట్రంలో పనిచేయించకపోవడం అనేది స్వాతంత్ర హక్కు ఉల్లంఘనకు ఉదాహరణ. త్రిసముద్రాధీశ్వర అనే బిరుదు కలిగిన రాజు ఎవరు? గౌతమిపుత్ర శాతకర్ణి. బులంద్ దర్వాజా నిర్మించినది ఎవరు? అక్బర్. జననాల రేటును లెక్కించడానికి ప్రామాణికంగా తీసుకునే జనాభా సంఖ్య ఎంత? 1000. జ్యోతిరావు పూలే రాసిన గ్రంథం గులాంగిరి. గులాంగిరి పదానికి అర్థం. ఇది పోయినసారి టెట్లో గులాంగిరి గ్రంథాన్ని రచించింది ఎవరు అని అడిగాడు. ఇప్పుడు గులాంగిరి అంటే అర్థం ఏమిటి అని అడిగాడు. బానిసత్వం. సరికాని జతను గుర్తించండి. దూర్జటి హరికథాసారం అనేది సరికాదు. 1757లో బొబ్బిలి యుద్ధం వీరి మధ్య జరిగింది. బొబ్బిలి రాజులు, విజయనగర రాజులు. 1857 నాటికి బ్రిటిష్ వారి పరిపాలనలో లేని ప్రాంతం ఏమిటి? హైదరాబాద్. లక్ష్యాలను గురించిన విజ్ఞానం లేకపోతే ఉపాధ్యాయుడు తన దిశ ఏమిటో మార్గమేమిటో తెలియక ఎప్పటికీ గమ్యాన్ని చేరలేడు అని చెప్పినది ఎవరు? బీడి భాటియా. సైన్స్ పత్రికలు చదవటం, వ్యాసాలు రాయటం శాస్త్రీయ జ్ఞానాన్ని పెంపొందించటం ఈ విజ్ఞాన శాస్త్ర విలువలకు చెందుతుంది. విరామకాల సద్వినియోగ విలువ. విద్యార్థులకు ఒక పాఠ్యాంశాన్ని గురించి ప్రత్యక్షానుభవం కలిగించడానికి విద్యార్థులను పాఠశాల పరిసరాల్లోకి తీసుకొని వెళ్ళడాన్ని ఇలా పిలుస్తారు. క్షేత్ర పర్యటన. క్రింది వానిలో సాంఘిక శాస్త్రం యొక్క సాధారణ ఆశయం కానిది కోరదగిన శీల సంపదకు శిక్షణ ఇచ్చుట. విద్యా లక్ష్యాలు ఎంతవరకు సాధించడం జరిగిందో తెలుసుకునే విధానమే మూల్యాంకనం అని నిర్వచించిన వారు రాల్ఫ్ టైలర్. విద్యార్థులు తన విధులను, హక్కులను తెలుసుకోవడం, ఓటు హక్కును వినియోగించుకోవడం అనేవి ఈ విలువకు చెందుతాయి. ఉపయోగితా విలువకు చెందుతాయి. ఇది 9వ తారీఖు మధ్యాహ్నం జరిగిన SGT టెట్ పేపరు. ఇందులో EVS బిట్స్. ఒక లఘు లోలకం 1 సెకండ్లో 2 డోలనాలు పూర్తి చేసింది. ఆ లోలకం డోలనావర్తన కాలం ఎంత? 1/2 అవర్స్. విద్యుత్ వలయాన్ని తెరవడానికి లేదా మూసివేయడానికి ఉపయోగించే ఒక పరికరం ఏది? స్విచ్. మానవులు వినలేని యాంత్రిక తరంగ పౌనఃపున్యం ఏమిటి? 15 Hz. అత్యంత ప్రకాశవంతమైన నక్షత్రం సిరియస్ ఈ నక్షత్ర రాశికి సమీపంలో ఉంది. ఓరియన్. ఈ క్రింది వానిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. సముద్రాల నీటి మట్టం పెరుగుదలకు గ్లోబల్ వార్మింగ్ కారణం కాదు. పుష్పంలోని స్త్రీ ప్రత్యుత్పత్తి భాగం ఏమిటి? అండకోశం.
త్వచ జీవోత్పత్తిలో పాల్గొనే కణాంగం ఏమిటి? అంతర్జీవ ద్రవ్యజాలకం. శ్వాస కదలికల పరంగా సరైన జతలను గుర్తించండి. ఉదర వితానం సంకోచించటం, ఉరహకుహరం పరిమాణం పెరుగుతుంది. అలాగే ఉదర వితానం సదలటం, ఉరహకుహరం పరిమాణం తగ్గుతుంది. ఏ మరియు డి. మూత్రంలో అధికంగా ఉండే అణుఘటకం ఏమిటి? నీరు. పొలం గట్లపై ఈ మొక్కలు పెంచడం నేలలో నైట్రోజన్ నిల్వలు పెరిగేందుకు సహాయపడుతుంది. గ్లైరిసిడియా. ప్రోటీన్ పరీక్షకు ఉపయోగించే రసాయనాలు ఏమిటి? కాపర్ సల్ఫేట్ మరియు కాస్టిక్ సోడా. చిరునామాలో ఉన్న ప్రదేశం సులభంగా గుర్తించడానికి సహాయపడేది ఏమిటి? పిన్ సంఖ్య. చేది మహాజనపదానికి రాజధాని ఏమిటి? సోతివతి. భారత రాజ్యాంగంలో విద్య సాంస్కృతిక హక్కుగా సంబంధించిన ప్రకరణలు ఏవి? ప్రకరణ 29, 30. 1940లో వర్లీ తిరుగుబాటు జరిగిన రాష్ట్రం ఏది? మహారాష్ట్ర. రాష్ట్రాలు సరిహద్దులకు సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి. ఒడిస్సాతో సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్ మరియు మధ్యప్రదేశ్ అనేది సరికాదు. ఆర్థిక బిల్లులు వీరి అనుమతి పొందిన తర్వాత మాత్రమే శాసనసభలో ప్రవేశపెట్టాలి. గవర్నర్. గ్రామ పంచాయతీ విధులకు సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి. స్థానికంగా పన్నులు విధించడం మరియు వసూలు చేయడం, ఉపాధికి సంబంధించి ప్రభుత్వ పథకాలను అమలు చేయడం, నీటి వనరులు, రోడ్లు, మురుగునీరు, పాఠశాల భవనాల నిర్మాణం మరియు నిర్వహణ. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన ప్రారంభించబడిన సంవత్సరం 2015. ఆంధ్రప్రదేశ్లో జిల్లాలు వాటి ప్రధాన కేంద్రాలకు సంబంధించి సరికాని జతను గుర్తించండి. పల్నాడు, మాచర్ల. పల్నాడుకి మాచర్ల కాదయ్యా, నర్సరావుపేట. మాల్వా పీఠభూమికి దక్షిణ సరిహద్దు వింధ్య శ్రేణి. నేర చట్టం కింద అరెస్టు కాబడిన ప్రతి వ్యక్తికి భారత రాజ్యాంగంలోని 22వ అధికరణం హామీ ఇస్తున్న ప్రాథమిక హక్కులను గుర్తించండి. అరెస్టు కాబడిన 24 గంటల్లోపు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచబడే హక్కు. 15 ఏళ్లలోపు పిల్లలను, మహిళలను కేవలం ప్రశ్నించడానికి పోలీస్ స్టేషన్కు పిలవరాదు. అరెస్టు లేదా నిర్బంధనలో ఉన్న సమయంలో బాధింపునకు, హింసనకు గురి కాకుండా ఉండే హక్కు. వినుకొండ రాతి చిత్రకళా స్థావరం ఈ జిల్లాలో ఉంది? పల్నాడు జిల్లాలో ఉంది. నీతి సారము అనే సంస్కృత గ్రంథాన్ని రాసింది ఎవరు? రుద్రదేవుడు. బౌద్ధిక విలువ, సాంస్కృతిక విలువ, నైతిక విలువ, వృత్తి విలువ వంటివి ఉద్దేశాలు. తరగతి గది ఉపయోగం కోసం ఆయా రంగాల్లో ప్రతిభ ఉన్న వ్యక్తులచే సాధారణ బోధనా ప్రక్రియల రూపొందించే సాధనమే పాఠ్యపుస్తకం అని ప్రతిపాదించింది ఎవరు? బేకాన్. బోధనాభ్యసన ప్రక్రియ జరుగుతున్నప్పుడు నిర్వహించే మూల్యాంకనం ఏమిటి? నిర్మాణాత్మక మూల్యాంకనం. సమస్య పరిష్కార పద్ధతి వీరి కృషి వలన ఒక బోధనా పద్ధతిగా అభివృద్ధి చెందింది. జాన్ డ్యూయి. హిస్టరీ అనే ఆంగ్ల పదం హిస్టోరియా అనే పదం నుండి వచ్చింది. హిస్టోరియా అనేది ఈ భాషా పదం. గ్రీకు. సాంఘిక శాస్త్ర ఆధార పత్రం 2011 దీని ఆధారంగా రూపొందించబడింది.
జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005. ఇది 10వ తారీఖు ఉదయం జరిగిన టెట్ పేపరు. కుంభాకార దర్పమును ఏర్పరచు ప్రతిబింబ లక్షణము ఏమిటి? మిథ్య మరియు చిన్నది. క్రింది వానిలో సరికానిది ఏమిటి? దండయస్కాంతపు ఆకర్షణ సామర్థ్యం మధ్య భాగంలో అధికంగా ఉంటుంది అనేది తప్పు. ఒక వస్తువు పై పనిచేసే పీడనం మరియు స్పర్శాతల వైశాల్యాలు విలోమానుపాతంలో ఉంటాయి. క్రింది వానిలో సరైన దాన్ని ఎంపిక చేయండి. గది ఉష్ణోగ్రత వద్ద కలప తనంతట తానుగా మండదు. కలపకు జ్వలన ఉష్ణోగ్రత తక్కువ. 2 కరెక్టే. కాదండి, గది ఉష్ణోగ్రత వద్ద కలప తనంతట తానుగా మండదు. ఇది కరెక్ట్. కలపకు జ్వలన ఉష్ణోగ్రత తక్కువ. ఇది తప్పు. రాజేష్ది కరెక్టు, రాకేష్ది తప్పు. అధిక పరిభ్రమణ కాలం గల గ్రహం యురేనస్. క్రింది వానిలో సరైన సహజ పారిశుద్ధ్య కార్మికులను గుర్తించండి. రాబందు, నక్క. మన కళ్ళు, ఎముకలు, దంతాలు మరియు చిగుళ్ళు ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడే పోషకం ఏమిటి? విటమిన్లు. కవాటాలు కలిగిన నాళాలు, సిరలు, లింఫ్ నాళాలు, ఈ రెండింటికి కవాటాలు ఉంటాయి. పోరాట లేదా పలాయన హార్మోన్గా పిలువబడే హార్మోన్ ఏమిటి? అడ్రినాలిన్. 1970లో చిప్కో ఉద్యమం ఎంతో ప్రాచుర్యం పొందింది. హిందీలో చిప్కో అనగా హత్తుకోవడం. పశువులలో గాలికుంటు వ్యాధి కలిగించే సూక్ష్మజీవి వైరస్. మనం ప్రపంచ వార్తలను, సమాచారాన్ని ప్రింట్ రూపంలో దీని ద్వారా పొందవచ్చును. వార్తాపత్రిక ద్వారా. ఉత్తర అమెరికా ఖండానికి పశ్చిమ దిక్కులో గల సముద్రం ఏమిటి? పసిఫిక్ మహాసముద్రం. శాతవాహనులకు సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి. శాతవాహనుల రాజధాని ధాన్యకటకం. శాతవాహనులకు రోమ్ రాజ్యం వ్యాపార సంబంధాలు ఉండేవి. శాతవాహనులు హిందూ మతాన్ని అనుసరించారు. భారతదేశంలో ఈ కింది రాష్ట్రం గుండా కర్కట రేఖ ప్రయాణించదు. అస్సాం. రాజ్యసభలో మొత్తం ఎన్నుకోబడ్డ సభ్యుల సంఖ్య. రాజ్యసభలో ప్రస్తుతం మొత్తం ఎన్నుకోబడ్డ సభ్యుల సంఖ్య 233. బౌద్ధ మతానికి సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. బౌద్ధ మత పవిత్ర గ్రంథాలు త్రిరత్నాలు అనేది తప్పు. బిలాయ్ ఇనుము ఉక్కు కర్మాగారాన్ని ఈ దేశ సహకారంతో స్థాపించడం జరిగింది. సోవియట్ రష్యా. భారతదేశ పూర్వార్ధగోళంలో ఈ రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది. 68°7' నుంచి 97°25' తూర్పు రేఖాంశాలు. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల చట్టం చేయబడిన సంవత్సరం 1989. సరికాని జతను గుర్తించండి. అంతరిక్షంలో అడుగుపెట్టిన తొలి భారతీయ మహిళ సునీత విలియమ్స్ అనేది సరికాదు. నగర పంచాయతీ ఏర్పాటుకు కావలసిన కనీస జనాభా 20,000 నుంచి 40,000. 210 మంచు కురవని రోజుల అవసరమైన పంట. 210 మంచు కురవని రోజులు అవసరమైన పంట పత్తి. తేలి నీలాపురం పక్షి సంరక్షణ కేంద్రం ఈ జిల్లాలో కలదు. శ్రీకాకుళం.
ఏదైనా భౌతిక లేదా జీవశాస్త్ర ప్రపంచానికి సంబంధించిన సామాన్యీకరణాలే విజ్ఞాన శాస్త్రంలో భావనలు అని తెలిపింది ఎవరు? జేబీ నువెక్. క్రింది వానిలో ఉపగమం యొక్క ప్రయోజనం, నిగమన ఉపయోగం యొక్క ప్రయోజనం కానిది ఏమిటి? ఇది జ్ఞప్తి ఉంచుకునే అంశాలను ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తుంది. విద్యార్థులకు సంబంధించి సంఘటనలు, సన్నివేశాలు, ప్రవర్తన మార్పుల వివరాలు నమోదు చేయుటకు వినియోగించే రికార్డును ఇలా అంటారు: అనెక్డోట్స్ అంట. 148. సామాజిక శాస్త్రాలు భౌతిక వస్తువులు, నక్షత్రాలు, రాళ్ళు కంటే ప్రత్యేకించి మానవ విషయాలకు సంబంధించినవి అని చెప్పినది చార్లెస్ బయార్డ్. ఆంధ్రప్రదేశ్లో సంగ్రహణాత్మక మూల్యాంకనంలో పఠ నైపుణ్యానికి కేటాయించిన మార్కుల సంఖ్య 15. ఇందాక అడిగిన రిపీట్ మళ్ళీ అడిగాను. కాలక్రమంలో వచ్చిన మార్పులను తెలియజేయుటకు వీటిని ఉపయోగిస్తారు. బార్ గ్రాఫ్లు ఇందాక అడిగారు దీన్ని కూడా. ఇది 10వ తారీఖు మధ్యాహ్నం జరిగిన SCT టెట్ పేపర్. సమతల దర్పణం, సమాన పరిమాణం, మిథ్యా ప్రతిబింబం, అలాగే కుంభాకార దర్పణం, కొరచైన మరియు మిథ్యా ప్రతిబింబం. దండాయస్కాంతాలను సురక్షితంగా ఉంచడానికి సూచించే సరైన వాక్యం. సురక్షితంగా ఉంచడాన్ని సూచించే సరైన వాక్యం: అయస్కాంతాలు వెచ్చగా ఉంచాలి. ఘర్షణను ఇలా పెంపొందించవచ్చును: స్పైక్స్ అమర్చటం ద్వారా. క్రింది వానిలో భిన్నమైనది ఏమిటి? కర్పూరం ఉత్పతనం చెందటం. క్రింది వానిలో సరికాని జతను గుర్తించండి. మెలమిన్ థర్మోప్లాస్టిక్ అనేది సరికాదు. ఫాస్ఫరస్ను అధికంగా కలిగి ఉండే ఆహార పదార్థం ఏమిటి? మిరప. హస్తాకారపు పత్రాలు గల మొక్క ఏది? బొప్పాయి. కొత్త కణాలు వాటి ముందు తరం కణాల నుండి ఏర్పడతాయి అని మొదటిసారిగా ప్రతిపాదించిన వారు ఎవరు? రుడాల్ఫ్ విర్కోన్. ష్వాన్ కణాలు ఇందులో ఉంటాయి. నాడీ కణంలో ఉంటాయి. వన్యప్రాణి అభయారణ్యంలో అనుమతించబడని కార్యకలాపం. వన్యప్రాణి అభయారణ్యంలో అనుమతించబడని కార్యకలాపం ఏమిటి? జంతువులను పట్టటం. భావాలను వ్యక్తీకరించడానికి ముద్రలను వినియోగించేవారు ఎవరు? ఇది ఇందాక అడిగారు. నాట్యకారులు భావాలను వేటి ద్వారా వ్యక్తీకరిస్తారన్నాడు. అప్పుడు ఆన్సర్ ముద్రలైంది. ఇప్పుడు భావాలను వ్యక్తీకరించడానికి ముద్రలను ఉపయోగించేది ఎవరు అన్నారు. ఆన్సరు నృత్యకారులు అవుద్ది. అంతేగా. క్రింది వాటిలో బంతిని ఉపయోగించి మాత్రమే ఆడగలిగే ఆటలు ఏమిటి? టెన్నిసు, ఏడు పెంకులాట, క్రికెట్, వాలీబాలు. పశ్చిమ బెంగాల్ సరిహద్దులో పంచుకోని రాష్ట్రాన్ని గుర్తించండి. పశ్చిమ బెంగాల్తో సరిహద్దు పంచుకోని రాష్ట్రాన్ని గుర్తించండి. మేఘాలయ. రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా అవమానం ప్రార్థన దినంగా పాటించిన రోజు ఏమిటి? ఏప్రిల్ 6, 1919. శాసనమండలి సభ్యుల ఎన్నికకు సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి. 1/12 వంతు మంది సభ్యులు స్థానికంగా సంస్థల సభ్యులుగా ఎన్నుకుంటారు. క్యూనిఫామ్ లిపిలో సంబంధం ఉన్న నాగరికత. క్యూనిఫామ్ లిపితో సంబంధం ఉన్న నాగరికత మెసొపటోమియా నాగరికత. సరికాని అంశాన్ని గుర్తించండి. కాఫీ పంట ఉత్పత్తిలో భారతదేశం అగ్రస్థానంలో ఉంది అనేది తప్పు. లోక్సభలో షెడ్యూల్డ్ తెగలు రిజర్వేషన్ చేయబడిన సీట్ల సంఖ్య ఎంత? 47. ఆంధ్ర కవితా పితామహుడు అనే బిరుదు కలిగిన వారు ఎవరు? ఆంధ్ర కవితా పితామహుడు అల్లసాని పెద్దన.
విస్థాపన వ్యవసాయం బేవార్ పేరుతో ఈ రాష్ట్రంలో పిలుస్తారు. విస్థాపన వ్యవసాయాన్ని బేవార్ పేరుతో ఈ రాష్ట్రంలో పిలుస్తారు. ఏ రాష్ట్రంలో? మధ్యప్రదేశ్లో. పట్టణ ప్రాంతాల్లో స్థానిక పరిపాలన ఏర్పాటు చేసిన రాజ్యాంగ సవరణ స్థానిక స్వపరిపాలనను ఏర్పాటు చేసిన రాజ్యాంగ సవరణ 74వ రాజ్యాంగ సవరణ. జిల్లాలు మరియు వాటి ప్రధాన కేంద్రాలకు సంబంధించి సరికాని జతను గుర్తించండి. కోనసీమ, భీమవరం. భారత రాజ్యాంగ సభ చివరి సమావేశం జరిగిన రోజు జనవరి 24, 1950. మధ్య భారతదేశంలో సత్నామీ ఉద్యమాన్ని ప్రారంభించినది ఘాసీదాస్. విజ్ఞాన భావనల గురించి పిల్లల ఆలోచనలు వారు ఒక వస్తువును చూపే విధానం మరియు అహం కేంద్రంగా ఉంటుందని, ఈ ఆలోచనలను మరలా మార్చుకుంటారని తెలిపింది ఎవరు? డ్రైవర్ మరియు గుస్సన్. క్రింది వానిలో భావావేశ రంగానికి చెందిన లక్ష్యాలను గుర్తించండి. గ్రహించడము, వ్యవస్థాపనము. పరీక్షలో పొందిన ఫలితాన్ని పరిమాణాత్మకంగా తెలిపేది మాపనం. పట్టికలు, గ్రాఫులు, చిత్రాలపైన ప్రశ్నలు తయారు చేయడం అనే అభ్యసన సూచిక ఈ విద్యా ప్రమాణం కిందకి వస్తుంది. ఏ విద్యా ప్రమాణం కిందకు వస్తుంది? సమాచార నైపుణ్యం. క్రమబద్ధ శిక్షణ ఉపగమాన్ని మొదటిసారిగా ఉపయోగించిన వారు ఎవరు? పియాజెట్. ప్రత్యేక విషయాల నుంచి సాధారణ సూత్రాలను రూపొందించటం ఈ దృక్పథం కిందకి వస్తుంది. ఆగమనాత్మక దృక్పథం. ఇది 13వ తారీఖు మార్నింగ్ సెషన్లో జరిగిన ఎస్జిటి టెట్ పేపర్. దీని ద్వారా ప్రయాణించగలదు. దేని ద్వారా? ఘన పదార్థాలు మరియు ప్రవాహాల ద్వారా ప్రయాణించగలదు. మానవ శరీర ఉష్ణోగ్రత 37 మరియు 98.4. 37 సెంటీగ్రేడ్లు, 98.4 ఫారెన్హీట్లు. కెలోరిఫిక్ విలువ ఆధారంగా ఇంధనాల్లో ఉత్తమమైనది ఏది? హైడ్రోజన్. పదార్థాలు అంటుకోకుండా ఉండేందుకు వేసే పోత డాష్ అగ్ని నిరోధకం మెలనిన్. టెఫ్లాన్. ఉపగ్రహాలు లేని గ్రహం ఏది? ఇందాక అడిగారు ఇది. ఉపగ్రహాలు లేని గ్రహం శుక్రుడు. కాలిన గాయాలకు ప్రథమ చికిత్స చేసినప్పుడు సూచించబడని విధానం కాలి గాయంపై కట్టుకట్టి ఐస్ ఉంచాలి అనేది తప్పు. అందనాళం లేని జీవి ఏది? పిల్లి. ద్విలింగ పుష్పాలు గల మొక్కలను గుర్తించండి. ఆవాలు, అలాగే పెట్యూనియా. అయోడిన్ కలిగిన ఆహార పదార్థాలను గుర్తించండి. చేప మరియు అల్లం. 2,4-D ఒక కలుపు నాశిని. ఆంత్రాక్స్ వ్యాధికి కారణమయ్యే బ్యాక్టీరియాని కనుగొన్నది ఎవరు? రాబర్ట్ కోచ్. ఆట స్థలంలో ఆడే ఆటల సమూహాన్ని గుర్తించండి. ఫుట్బాల్, క్రికెట్, కబడ్డీ, ఖోఖో. పర్యావరణంలో మానవ నిర్మిత అంశాలకు సంబంధించి భిన్నంగా ఉన్నదానిని గుర్తించండి. సమాజం. పశ్చిమ ఆస్ట్రేలియా ప్రాంతాలైన కల్గూరి, కుల్గార్డీలలో అధిక మొత్తంలో నిల్వ ఉన్న ఖనిజం ఏమిటి? బంగారం. అక్షాంశాలకు సంబంధించి సరికాని జతను గుర్తించండి. 66.5 డిగ్రీల దక్షిణ అక్షాంశం ఆర్టిక వలయం అనేది సరికాదు. కృష్ణానది
కృష్ణా జిల్లాతో సరిహద్దు పంచుకోని జిల్లాలను గుర్తించండి. కృష్ణా జిల్లాతో సరిహద్దు పంచుకోని జిల్లా ఏదంటే పల్నాడు జిల్లా పంచుకోదు. హనుమకొండ నుండి స్వతంత్ర పాలన ప్రారంభించిన కాకతీయ రాజు ఎవరు? 2వ ప్రోలరాజు. భారతీయ సంగీతం యొక్క మూలాలను కలిగిన గ్రంథం ఏది? భారతీయ సంగీతం యొక్క మూలాలను కలిగిన గ్రంథం సామవేదం. ఖుదాయి ఖిద్మత్ గార్లు అని అహింసాయుతమైన ఉద్యమాన్ని ప్రారంభించిన వారు ఎవరు? ఖాన్ అబ్దుల్ గఫూర్ ఖాన్. మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటుకు కావలసిన జనాభా సంఖ్య ఎంత? 3 లక్షల కంటే ఎక్కువ. భారతదేశంలో హైకోర్టుకు సంబంధించి సరైన అంశాలను గుర్తించండి. ఢిల్లీలో 1966లో హైకోర్టు ఏర్పాటు చేశారు. తర్వాత పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు చండీగఢ్లో ఉమ్మడి హైకోర్టు ఉంది. తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు 1 జనవరి 2019 నుండి ప్రత్యేక హైకోర్టులు ఏర్పాటు చేయబడ్డాయి. స్వభావం ఆధారంగా ఉన్న భౌతిక మార్కెట్లకు సంబంధించి భిన్నంగా ఉన్న దానిని గుర్తించండి. ప్రాంతీయ మార్కెట్. లోక్సభకు 15వ సాధారణ ఎన్నికలు జరిగిన సంవత్సరం ఏమిటి? 2009. పంటలకు సంబంధించి సరైన అంశాలను గుర్తించండి. పంటలకు సంబంధించి సరైన అంశాలను గుర్తించండి. భారతదేశంలో గోధుమ పంటను శీతాకాలంలో పండిస్తారు. కాఫీ పంటకు కొండవాల ప్రాంతం చాలా అనుకూలం. వరి పంటకు అధిక ఉష్ణోగ్రత మరియు అధిక తేమ, వర్షపాతం అవసరం. ఆన్సర్ 3. ఏ విటమిన్ లోపం వల్ల రేచీకటి వ్యాధి కలుగుతుందని, క్యారెట్, బొప్పాయి పండ్లలో ఏ విటమిన్ ఉంటుందని తెలుసుకున్న విద్యార్థి క్యారెట్, బొప్పాయి పండ్లను ఆహారంగా తీసుకున్నాడు. ఇందులో ఇమిడి ఉన్న విజ్ఞాన శాస్త్ర విలువ ఏమిటి? బౌద్ధిక విలువ. విద్యార్థి వివిధ భావాలను, సూత్రాలను, నియమాలను సరిచూస్తాడు అనే స్పష్టీకరణ ఈ విద్యా లక్ష్యానికి సంబంధించినది. అవగాహన. బహుళైచ్ఛిక ప్రశ్నల తయారీలో ఉపాధ్యాయుడు అనుసరించకూడని అంశం ఏమిటి? ఐచ్ఛికాలను వివరణాత్మకంగా ఉండాలి. విద్యార్థులు పూర్వీకుల గొప్పతనాన్ని మరియు వారి వారసత్వ విలువలను అవగాహన చేసుకొని వాటిని భావి తరాలకు అందించటం అనేది సాంస్కృతిక విలువ. తరగతి గదిలో సాధారణ విద్యార్థులతో పాటు 12 రకాల పిల్లలు ఉంటారని, వీరిని సమ్మిళితపరిచి తరగతి గదిని నిర్వహించవలసి ఉంటుంది. అభిప్రాయపడిన వారు ఎవరు? డన్. క్రింది వారిలో విద్యార్థి కేంద్రీకృత బోధనా పద్ధతి కాని దాన్ని గుర్తించండి. ఉపన్యాస పద్ధతి. ఇది 13వ తారీఖు మధ్యాహ్నం జరిగిన టెట్ పేపరు. ఒక వస్తువు యొక్క పొడవును కొలిచినప్పుడు స్కేలు యొక్క ఒక చివర రీడింగ్ 1.2 సెంటీమీటర్లు, మరొక చివర 3.6 సెంటీమీటర్లు అయిన ఆ వస్తువు పొడవు ఎంత అని అడిగాడయ్యా. ఆన్సరు 2.4 సెంటీమీటర్లు. విద్యుత్ ప్రవాహం వల్ల కలిగే అయస్కాంత ప్రభావాన్ని మొట్టమొదటగా గమనించిన శాస్త్రవేత్త ఎవరు? ఐర్స్టెడ్. ఒక వస్తువు పై 2 అసమాన బలాలు వ్యతిరేక దిశలో పనిచేస్తూ ఉంటే దానిపై పనిచేసే ఫలిత బలం 2 బలాల మధ్య భేదానికి సమానం. ఉష్ణ విద్యుత్ శక్తి తయారీకి ఉపయోగించే శిలాజ ఇంధనం నేలబొగ్గు. గాలిలో 99% వీటి మిశ్రమం. గాలిలో 99% వీటి మిశ్రమం ఆక్సిజన్ మరియు నైట్రోజన్ల మిశ్రమం. పరాన్నజీవి మొక్కను గుర్తించండి. కస్క్యూటా. కణం యొక్క స్వయం విచ్చిత్తి సంచులు లైసోజోమ్లు. నోటి ద్వారా జీర్ణాశయం బయటకు పంపే జీవి. నోటి ద్వారా జీర్ణాశయాన్ని బయటకు పంపే జీవి సముద్ర నక్షత్రం. నెమటోడాలోని విసర్జక అవయవాలు
రెనెట్ కణాలు. ఫ్లోరోకార్బన్లు వీటి నుండి విడుదల కావు. టైర్లను మండించినప్పుడు విడుదల కావు. వీటిని జతపరచాలంట. కుక్కలు తోక ఊపడం అనేది దృశ్య భావ వ్యక్తీకరణ. తర్వాత పిల్లలు వస్తువులను రుద్దుకోవడం అనేది రసాయనిక భావ వ్యక్తీకరణ. కోతులు ఒకదానికి మరొకటి దువ్వుకోవడం అనేది స్పర్శ భావ వ్యక్తీకరణ. తోడేళ్ళు ఊలవేయటం అనేది శ్రవణ భావ వ్యక్తీకరణ. నైపుణ్యం కలిగి ఉన్న పనుల ద్వారా సంపాదించడాన్ని ఇలా అంటారు, వృత్తి అంటారు. మధ్యప్రదేశ్తో సరిహద్దులు లేని రాష్ట్రం ఏమిటి? జార్ఖండ్. మున్నేరు ఈ నదికి ఉపనది, కృష్ణానదికి ఉపనది. లోథాల్ నౌకాశ్రయం ఈ సముద్రం ఒడ్డున ఉన్నది, అరేబియా మహాసముద్రం. ఈ రాజధాని నగరానికి ఏకశిలా నగరం అనే ప్రాచీన నామం కలదు, ఓరుగల్లు. బ్రిటిష్ ఇండియాకు సంబంధించి సరికాని వాక్యాలను గుర్తించండి. బ్రిటిష్ ఇండియా మొదటి వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటెన్ను, అలాగే జేమ్స్ మిల్ అనే జర్మన్ ఆర్థికవేత్త బ్రిటిష్ ఇండియా చరిత్ర అనే పుస్తకాన్ని రచించాడు. ఈ రెండు తప్పు. సింధు లోయ నాగరికతకు సంబంధించి సరికాని జతను గుర్తించండి. ప్రధాన వినోదం కుస్తీ పోటీలు. పూర్తిగా పశ్చిమార్ధగోళంలో ఉన్న ఖండం ఏమిటి? దక్షిణ అమెరికా. భారతదేశపు మొట్టమొదటి ఉపగ్రహాన్ని ప్రయోగించింది 1975లో. సుస్థిర అభివృద్ధి లక్ష్యంలో 9వ లక్ష్యం ఏమిటి? పరిశ్రమల ఆవిష్కరణ మరియు మౌలిక సదుపాయాలు, వసతులు. జనాభా విస్తరణకు సంబంధించి తప్పు వాక్యాన్ని గుర్తించండి. ప్రపంచ జనాభాలో 80% మంది ప్రజలు కేవలం 10 దేశాల్లోనే ఉన్నారు. విజయనగర రాజ్యకాలంలో విషవాయువులను గుర్తించడానికి వీటిని ఉపయోగించేవారు. కానరీ పక్షులు. భూ వాతావరణంలో ఆర్గాన్ వాయువు శాతం 0.93%. ఈ క్రింది వానిలో విజ్ఞాన శాస్త్రానికి సంబంధించి సరికానిది ఏది? శాస్త్రీయ జ్ఞానం సంపూర్ణ సత్యం. మానసిక చలనాత్మక రంగానికి చెందినది ఏది? జీవరాశుల పట్ల కారుణ్య స్వభావాన్ని ఏర్పరచుకోవడం, శక్తి ప్రసరణ, శక్తి స్థాయి లాంటి అంశాల మధ్య సంబంధాలను గుర్తించగలగటం. పారదర్శక అద్దాలు, తలుపులు కలిగి ఉండి తాళం వేసే సమాచారాన్ని భద్రంగా ఉంచే బోర్డు ఏమిటి? బులెటిన్ బోర్డు. జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005 సిఫారసు చేసిన జాతీయ సారథ్య సంఘం అధ్యక్షులు, చైర్మన్ ఎవరు? ఎస్పాల్. సాంఘిక శాస్త్రం యొక్క సాధారణ లక్ష్యాలు దీనిని కలిగి ఉండవు. విజ్ఞానార్జనను కలిగి ఉండవు. నిర్మాణాత్మక మూల్యాంకనంలో లఘు పరీక్షకు కేటాయించిన భారత్వ శాతం 40%. ఇది 14వ తారీఖు మార్నింగ్ సెషన్లో జరిగిన టెట్ పేపరు. ఇంతటితో ఎస్జిటి టెట్ పేపర్లు అయిపోయాయి. విరోచనాలు మరియు మలేరియా వంటి వ్యాధులకు కారకాలు ప్రోటోజోవాలు. పిల్లలు కనే జంతువులను ఇలా అంటారు, శిశోత్పాదకాలు అంటారు. ఒక వస్తువు మరొక వస్తువు ఉపరితలంపై దొర్లుతున్నప్పుడు దాని కదలికకు ఉండే నిరోధకత దొర్లుడు ఘర్షణ. సిఎన్జి యొక్క విస్తృత రూపం ఏమిటి? కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. భారతదేశపు అత్యుత్తమ టేకు చెట్లు కలిగిన అడవి ఏమిటి? సాత్పురా జాతీయ ఉద్యానవనం. షూటింగ్ స్పాట్గా పిలువబడే ఖగోళ వస్తువులు. షూటింగ్ స్టార్స్గా పిలువబడే ఖగోళ వస్తువులు ఉల్కలు.
ఇంట్లో వాడే సాంప్రదాయిక సాధారణ విద్యుత్ బల్బు యందు ఉండేవి 2 ధ్రువాలు, ఒక ఫిలమెంటు ఉంటాయి. కార్పుల్స్ అనే ఎముకలు దీనిలో ఉంటాయి. మణికట్టులు. అయస్కాంతానికి సంబంధించి సరైన వాక్యము. స్వేచ్ఛగా వేలాడదీసిన అయస్కాంతం ఎల్లప్పుడూ ఉత్తర దక్షిణ దిశలనే చూపును. రక్తాన్ని వడపోయు నెఫ్రాన్ యొక్క భాగము ఏమిటి? గ్లోమరులస్. రైతుల కోతలు కోయడానికి ఈ పనిముట్టును ఉపయోగిస్తారు. కొడవలి. ప్రపంచ జల దినోత్సవం ఎప్పుడు? ప్రపంచ జల దినోత్సవం ఎప్పుడు? మార్చి 22. భారతదేశ చరిత్రలో మధ్యయుగ కాలం క్రీస్తుశకం 8 నుండి 18వ శతాబ్దం వరకు. ఇంగ్లీషు విద్య మనల్ని బానిసలుగా మార్చింది అని పేర్కొన్నవారు ఎవరు? మహాత్మా గాంధీ. కేరళలోని మోనోజైట్ ఇసుక నిక్షేపాలలో అధిక పరిమాణంలో ఉన్న అణు ఖనిజం ఏమిటి? థోరియం. అంగ మహాజనపదానికి రాజధాని ఏది? చంపా. సతత హరిత అరణ్యాలకు సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి. అధిక వర్షపాతం మరియు ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాల్లో ఈ అరణ్యాలు పెరుగుతాయి. హిమాలయ ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిమ కనుమల్లో ఈ అడవులు పెరుగుతాయి. ఇక్కడి వృక్షాలు పొడవుగా ఉండి విశాల పత్రాలను కలిగి ఉంటాయి. భారతదేశంలోని అణు విద్యుత్ కేంద్రాలు అవి నెలకొన్న రాష్ట్రాలకు సంబంధించి తప్పుగా ఇచ్చింది గుర్తించండి. రాణా ప్రతాప్ సాగర్, ఉత్తరప్రదేశ్. ప్రపంచంలో మొట్టమొదటి అతుకులు లేని ఖగోళ గ్లోబ్ను ఈ రాజ్యపు శాస్త్రవేత్తలు రూపొందించారు. మొఘల్. భారతదేశంలోని రాష్ట్రాల్లో విస్తీర్ణం పరంగా ఆంధ్రప్రదేశ్ స్థానం 7వ స్థానం. 2 లేక ఎక్కువ రాష్ట్రాలకు ఒక వ్యక్తి గవర్నర్గా నియమింపవచ్చు అని తెలిపే ఆర్టికల్ 158(3)(a). నగర పంచాయతీల నిర్మాణానికి సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి. ప్రతి నగర పంచాయతీలో వార్డు కౌన్సిలర్లు మరియు చైర్మన్లతో కమిటీ ఉంటుంది. ప్రతి నగర పంచాయతీ కమిటీలో కనీసం 10 మంది ఎన్నుకోబడిన వార్డు సభ్యులు మరియు 3 నామినేటెడ్ సభ్యులు ఉంటారు. అలాగే నగర పంచాయతీ నోటిఫైడ్ ఏరియా కమిటీ సభ్యులు 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నుకోబడతారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో 2వది ఏమిటి? ఆకలిని అంతం చేయటం. ఈ సంవత్సరంలో జ్యోతిరావు పూలే గులాంగిరి అనే పుస్తకాన్ని రచించారు 1873లో. సంవత్సరం పొడవునా విద్యార్థి యొక్క జ్ఞాన నిర్మాణానికి దోహదపడే మూల్యాంకన పద్ధతి నిర్మాణాత్మక మూల్యాంకనం. అన్ని రకాల మొక్కలు శ్వాసిస్తాయి. ఇది సాధారణీకరణ. నీవు సూర్యుని వలె ప్రకాశించలేనంటే మొదట నీవు సూర్యుని వలె మండాలి అని చెప్పిన వారు ఎవరు? ఏపీజే అబ్దుల్ కలాం. ప్రకాశించవలెనంటే క్రింది వానిలో ఉపాధ్యాయ కేంద్రీకృత బోధనా పద్ధతి కాని దానిని గుర్తించండి. వనరుల పద్ధతి. విషయావగాహనకు సంబంధించి సంబంధం లేని అభ్యసన సూచికను గుర్తించండి. నివేదికలను తయారు చేయడం. ఒక వస్తువు తయారు చేయడంలో వివిధ దశలను సూచించడానికి ఉపయోగపడే చార్టు విధాన చార్టు. ఇది ఏపీ టెట్ ఎస్జిటి పేపర్లు 6 నుంచి 14 వరకు జరిగిన ఎస్జిటి పేపర్లు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే
మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.